ఏంది మా కాలేజ్ పోయే టైంలోనే నీ ఫేస్కి పింపుల్స్, పిగ్మెంటేషన్, రింకిల్స్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయా? ఇంకా నీకు పిల్లని ఓడిస్తాడు మావా. ఇట్లాంటివన్నీ రావడానికి మనం చేసే మేజర్ మిస్టేక్ ఏందో చెప్తా. వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకో, మిస్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెన్స్ అందరం ఫేస్కి సోప్ వాడతాం. సోప్ వాడడం వల్ల ఏమవుతుందంటే సోప్లో ఉన్న కెమికల్స్ మన ఫేస్లో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ని తీసేస్తాయి. దానివల్ల ఫేస్లో డ్రైనెస్ వచ్చేసి అక్కడ యాక్నే, పిగ్మెంటేషన్ ఇట్లాంటివన్నీ క్రియేట్ అవ్వడానికి ఒక మెయిన్ కాజ్ అవుతుంది. సో దీనికి మెయిన్ సొల్యూషన్ వచ్చేసరికి ఫేస్ వాష్. ఫేస్ వాష్ మార్కెట్లో బేకార్ ఫేస్ వాష్లు ఉన్నాయి. ఏది పడితే అది వాడడం అనుకో సోప్ కంటే ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఫేస్ వాష్ వాడడం వల్లనే అవుతుంది. సో ఫేస్ వాష్ కొనేటప్పుడు నేను చెప్పే 4 పాయింట్స్ అనేది మేజర్గా ఉండేటట్టు చూసుకో. ఫస్ట్ అండ్ మెయిన్ పాయింట్, ఫేస్ వాష్లో కెమికల్స్ అనేది ఉండకుండా చూసుకో. పెటాబిన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ ఉంటే చాలా బెస్ట్. సెకండ్ వన్, ఫేస్ వాష్లో సాలిసిలిక్ యాసిడ్ ఉండాలి. ఎందుకంటే సాలిసిలిక్ యాసిడ్ అనేది పింపుల్స్, యాక్నే మీద ఫైట్ చేస్తుంది కాబట్టి పింపుల్స్ ఏం రాకుండా మన ఫేస్ అనేది ప్రొటెక్టెడ్ ఉంటుంది. థర్డ్ పాయింట్, లిక్టోరైజ్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం వల్ల మన ఫేస్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మెంతాల్ ఉంటే బెటర్. ఎందుకంటే మన స్కిన్ని రిఫ్రెషింగ్ అండ్ కూల్గా కనిపించేటట్టు చూస్తుంది. ఈ అన్ని పాయింట్స్ కవర్ అయ్యేటట్టు ఒక మంచి ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. అది కూడా మన బడ్జెట్లోనే ఉంది. కాంబో తీసుకున్నాం అనుకో 125 రూపీస్ ఈచ్లోనే వచ్చేస్తుంది. అది కూడా అరౌండ్ 3 lakh ప్లస్ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి అమెజాన్ అండ్ ప్లింత్రాలో. లింక్ కావాలనుకుంటే బెస్ట్ అని కామెంట్ చేయండి, నేను నీకు డైరెక్ట్ ఏం చేస్తాను. బీరు కొనే పైసల కంటే తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుంది మా, ఒకసారి ఆలోచించుకో.